హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8వ వాక్య భాగంలో ఉన్నటువంటి మాటను మనము చదువుకుంటూ వచ్చాం. ఏమిటయ్యా ఆ మాటనంటే, ప్రభువైన దేవుడు ఈరోజు మనతో సెలవిచ్చి చెబుతున్న మాట ఏంటయ్యానంటే, నా వలన నీకు, నోరు తెరిచి చెప్పండి, నా వలన నీకు ఫలము కలుగును. నీ పక్కనుండే వారికి ఇది చూడండి, తలరే బాబు, తలల పైకి చూడండి. నీ పక్కన వారి షేక్ హ్యాండ్ ఇచ్చి, దేవుని వలన నీకు ఫలము కలుగుతుంది చెప్పండి. నీ పక్కన చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలు చెప్పండి, నేను తప్పే. షేక్ హ్యాండ్ ఇవ్వండి. దేవుని వలన నీకు ఫలము కలుగుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని ఒకసారి స్తుతించుదాం గట్టిగా. హల్లెలూయా. ఫలము ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన నీకు కలుగుచూ ఉంటూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కొన్ని మాటలను చెబుతూ వచ్చాను. దేవుని వలన ఎలా ఫలము మనము పొందుకుంటాము అని అంటే, విశ్వాసము కలిగి ఉంటే దేవుని సన్నిధానములో మనం ఫలము పొందుకుంటాము. త్వరగా చెప్పాలి. ఎవరిలో నిలిచి ఉంటే? దేవునిలో నిలిచి ఉంటే మనం ఏం పొందుకుంటాము? బహుగా ఫలిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా, ఊట యొద్ద నాటబడితే ఏం చేస్తాం మనము? ఎలా ఫలిస్తాము? ఊట యొద్ద ఎలా ఫలిస్తాం? గోడలు ఎక్కి వ్యాపించగలిగినంతగా మనము ఫలిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. తర్వాత శత్రువును గూర్చిన భయం తొలగిపోతే నీ జీవితంలో ఏమవుతావు? నీవు ఫలిస్తావు. హల్లెలూయా. తర్వాత నీతిమంతులుగా బ్రతికితే ఏమవుతావు? నువ్వు ఫలిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరొక మాట ఈ రోజున 6వ పాయింట్, ఇది బాగా గమనించండి. దేవుడు ఈ నెలలో నీకు ఏమనుగ్రహింపచేస్తున్నాడనంటే, ఆయన వలన ఫలమును పొందుకొనబోచున్నావు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని అజయన్న ప్రార్థన చేశాడు. ఫస్ట్ వీక్లోనే ఆయనకి ఎంత వచ్చిందో తెలుసిన? దేవుని యొక్క సన్నిధానంలో 31,000 రూపాయలు దేవుడు అనుగ్రహింపజేశాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మరలా 2వ వారంలో చూస్తే, నా ప్రేమని దేవుని బిడ్డలారా, 20,000 వరకు దేవుడు ఇచ్చాడు. ఇక లాస్ట్ వీక్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 41,000 రూపాయలు దేవుడు అనుగ్రహింపజేశాడు. ఏంటన్నా నీ ఆశీర్వాదానికి ఏంటి కారణం అని అడిగితే, మీరు చెప్పారు కదన్నా దేవుని వాక్యంలో ఏమని? నా వలన నీకు ఫలము కలుగును. ఈ వాగ్దానాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. అందుకనే దేవుడు నాకు ప్రతి వారములో కూడా ఏమిస్తున్నాడు? ఫలము. ఎలాంటి ఫలం అని అంటే, ఆయన చెప్పాడు కదా, నా జీవిత చరిత్రలో నేను చేసిన పనులన్నీ దినములలో కూడా జూన్ నెలలో సంపాదించినంత సంపాదన ఎప్పుడు కూడా సంపాదించలేదు. దేవుడు అంతగా తన జీవితంలో కార్యాన్ని చేశాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే వాక్యమును ఏం చేయాలి? మనము విశ్వసించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? విశ్వసించాలి. ఆ తర్వాత ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనతో సమస్తమును కూడా సాధ్యము. ఆమేన్. ప్రార్థనతో సమస్తమును కూడా సాధ్యం. ఈ రోజున ఎంతమంది ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారంటే మీరు చెప్పగలరు? లిస్టు చెప్పలేరు. కొంతమంది ఎంతసేపు చేస్తున్నారో వాళ్ళే చెప్పలేరు సమయాన్ని. ఎందుకనంటే ప్రార్థన కంటే ముందు మీ జీవితంలో ఏవేవో కలిగి ఉంటూ ఉన్నారు. దేవునికి ప్రాముఖ్యత మనం ఎప్పుడైతే అనుగ్రహింపజేస్తామో అప్పుడు మన జీవితంలో ఆయన చర్య తీసుకుంటాడు. హల్లెలూయా. నెక్స్ట్
నా ప్రియ దేవుని బిడ్డరా, ఇది 6వ పాయింట్ మీకు. అదేమిటంటే అసలు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? లేవియ కాండము 26వ అధ్యాయము, త్వరగా చదవండి. లేవియ కాండము 26వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం త్వరగా. బాగా గమనించండి. మీ వర్షాకాలములో మీకు వర్షము ఇచ్చెదను, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. నా వైపు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ వర్షాకాలములో నేను మీకు ఏమిస్తాను? వర్షాకాలంలో ఏమిస్తాడట ఆయన? మీ వర్షాకాలములో. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం మాట అండి అసలు? అది దేవుడు మాట్లాడుతున్న మాట. మీ వర్షాకాలంలో మీకేమి ఇస్తాను? వర్షాకాలంలో భూమిని ఏం చేస్తారు? మొదటిగా భూమిని ఏం చేస్తారు? దున్నుతారు. ప్రైజ్ ది లార్డ్. అది కూడా తెలియదా? ప్రాథమిక సూత్రాలు కూడా. ప్రైజ్ ది లార్డ్. మీ వర్షాకాలమునకు ముందుగా భూమిని ఏం చేస్తారండి? దున్నుతారు. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీ వర్షాకాలంలో నేను మీకు ఏం చేస్తానంటే వర్షమును మీకు నేను అనుగ్రహింపజేస్తాను. మీ వర్షాకాలము అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే, బాగా వినండి, పంట పండడానికి, పంట చక్కగా ధారాళముగా నీ పొలములో పండడానికి ఎప్పుడైతే దానిని దున్నడం, సేద్యం చేయడం ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో, అప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను మీకు వర్షమును అనుగ్రహింపజేస్తాను. హల్లెలూయా. దున్నబడిన భూమిలో విత్తనం వేయగలము. హల్లెలూయా. దున్నబడిన భూమిలో విత్తనం వేసిన తర్వాత వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత ఆ విత్తనం సమృద్ధిగా పండుతుంది. దున్నబడకపోతే విత్తనము వేయలేవు. నీ హృదయం దున్నబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మనస్సు ప్రభు సన్నిధానములో పరిశుద్ధముగా మార్చబడునుగాక, పవిత్రముగా మార్చబడునుగాక. దున్నబడినటువంటి పొలములో ఎప్పుడు ఎలాగైతే విత్తనములు వేస్తారో అలాగనే మన హృదయం ప్రభు యొక్క సన్నిధానంలో ఎలా ఉండాలనంటే, దేవుని యొక్క వాక్యం మన హృదయములో విత్తబడునుగాక. వాక్యము ఈ హృదయములో విత్తబడాలి. విత్తబడిన తరువాత అది ఏం చేయాలి? ఫలించాలి. దేవుడు అంటున్నాడు, మీ వర్షాకాలమునకు తగినట్లుగా నేను మీకు వర్షములను మీకు అనుగ్రహింపచేస్తాను. తర్వాత భూమి ఏమి ఇస్తుందట? పంటలను ఇస్తుంది. భూమి పంటలను ఇస్తుంది. ఆ తదుపరి మీ పొలములు ఏం చేస్తాయట? మీ పొలముల చెట్లు ఫలించును. ఈ నెల అనుకోబాకు, ఈ వాగ్దానమును ఎప్పుడు నువ్వు చేతబట్టుకొని ప్రార్థన చేసినా, ఈ వాగ్దానమును ఎప్పుడు నీ హృదయములో విశ్వసించి నువ్వు ప్రార్థన చేసినా, దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడు, ఏమి ఇస్తున్నాడు ప్రభు అంటే, నీవు ఊహించనంత, నీవు నీ జీవితంలో పొందుకోనంత ఫలములను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పొలము బాగా దున్నబడాలి. విత్తనం వేసిన వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు? వర్షమును నేను మీకు అనుగ్రహింపచేస్తాను మీ వర్షాకాలములో. అంటే దానికి అర్థం ఏంటంటే, మీ ప్రార్థన కాలములో నువ్వు ఎంతగా ప్రార్థన చేయగలుగుతావో,
ఎంతగా దేవుని సన్నిధానములో మొరపెడతావో, ఎంతగా దేవునికి ప్రతిష్ఠించుకుంటావో, ఎంతగా దేవునికి సమర్పించుకుంటావో, ఏ విషయంలో? ప్రార్థన చేసే విషయంలో, దేవుని సన్నిధానంలో బైబిల్ చదివే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, దేవుని యొక్క సేవకులకి సహకరించే విషయంలో, ఎంతగా నీవు దేవుని సన్నిధానంలో నువ్వు సిద్ధపరచబడగలుగుతావో, దేవుడు నీ జీవితంలో అంత గొప్ప కార్యములను చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటకు సంపూర్ణమైనటువంటి అర్థము ఎలా వస్తుందో తెలుసునా? లేవియకాండంలో మనం చదివాం కదా, 26వ అధ్యాయంలో 4వ వాక్యములో దానికి దేవుడు చెప్పే ఒక చక్కని మాట ఏంటంటే, నీవు చేసే ప్రతి పనిని కూడా నేనేం చేస్తానంటే ఫలము అనుగ్రహించబడేటట్లుగా నేను నీకు నీ పనిని ఆశీర్వదించబోతూ ఉన్నాను. నీ చేతి పనిలో నువ్వేం చూడబోతున్నావో తెలుసునా? ఫలములను చూడబోతూ ఉన్నావు. నువ్వు చేస్తూ ఉన్న ఉద్యోగ రీత్యా ఏం చేయబోతున్నాడో దేవుడు తెలుసునా? ఉద్యోగములో కూడా నువ్వు ఫలాలను పొందుకొనబోతూ ఉంటున్నావు. ఎలాంటి ఫలాలు? దేవుడు ద్వారా నీకు అనుగ్రహించుచు ఉన్నటువంటి ఫలాలు. నువ్వు ఊహించనంత, నువ్వు తలంచనంత నీ జీవితంలో అలాంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు దేవుడు చేయబోతూ ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు నువ్వేం చేయాలి? బాగా వినండి. నీ ప్రార్థన సమయంలో వాక్యంలో రాసింది, వారు ప్రార్థించుచుండగా నేను వారి యొద్దకు నడిపించబడుదును. హల్లెలూయా. ప్రార్థించుచు ఉన్నటువంటి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాక్యానికి అర్థం ఏమిటంటే, సకాలములో దేవుడు వర్షాలు తన ప్రజలకి అనుగ్రహింపచేసి వారిని ఆశీర్వదించబోతున్నాడని వాగ్దానము. హల్లెలూయా. భూమి ఏం చేస్తుందట? మంచి పంటలను పండించి తన ప్రజలకు ఇవ్వబోతూ ఉంటూ ఉన్నది. అలాగనే చెట్లు మరియు తోటలు చక్కగా ఫలాలను అనుగ్రహింపజేసి తన ప్రజలను దేవుడు ఎలా చేస్తున్నాడంటే సమృద్ధితో నింపబోతూ ఉన్నాడు. సమృద్ధితో దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఏ కొరత అనేది తన ప్రజలలో చూడకుండా దేవుడు సమృద్ధితో దీవించబోతున్నటువంటి వాగ్దానమే తన ప్రజలకి దేవుడు అనుగ్రహింపచేస్తూ వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సరి అయిన సమయానికి దేవుడు వర్షాలు ఇచ్చునుగాక. అంటే మీ ప్రార్థన సమయానికి మీరు ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో ఆ ప్రార్థనను బట్టి ఆ సమయానికి ఆ అవసరం తీర్చబడినట్లుగా ఆయన ఫలము నీకు అనుగ్రహించునుగాక. నీ పిల్లల అవసరత విషయంలో ఆయన ఫలము నీకు ఇచ్చునుగాక. నీ కుటుంబ విషయంలో ఏదైతే నువ్వు కొరతగా ఉన్నావో ఆ విషయంలో ఫలము దేవుడు నీకు అనుగ్రహింప చేయునుగాక. అలాంటి ఫలములను నీవు పొందుకుంటావు. ఆమేన్. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ రోజున ఫలములు అని అనబడుచున్న ప్రతి విషయంలో దేవుని సన్నిధానంలో నువ్వు ఫలములను పొందుకొని తీరాలి. ఎలా తీరుతావు? ప్రార్థన చేయకోకుండా. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థన సాయంకాలం పూట భర్త సమయానికి రాలేకపోవచ్చు, పిల్లలు మీరు ఉండొచ్చు. మరి పిల్లలు మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? నిజంగా చేతులు ఎత్తండి. హాఫ్ చేతులు కాదు, ఫుల్ చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 కుటుంబాలు కనబడుతున్నాయి. మిగతా కుటుంబాలు ఓకే. ప్రతిసారి చెప్తానే ఉన్నాం, ఫలాలు పండాలంటే ఊరికనే రావు. పొలంలో విత్తనాలు వేయాలి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన అనే విత్తనం వేయాలి. హల్లెలూయా. ప్రార్థన అనే విత్తనం నువ్వు పొలంలో వేస్తే కదా
దేవుని సన్నిధానం నుంచి ఫలాన్ని నువ్వు అనుభవించేది? తెల్లవారుజామున 5 గంటలకి ఎంతమంది లేస్తున్నారు? ఎన్ని కుటుంబాలు హృదయపూర్వకంగా మంచి మనస్సుతో 5 గంటలకి లేక 5:30కి పర్వాలేదు. అయ్యా 6కు లేస్తున్నావు, మన్నా ఉండదు నీకు. ఇజ్రాయెల్ ప్రజలకి మన్నా ఎన్ని గంటల నుంచి ఎన్ని వరకు కుమ్మరించబడింది? తెల్లవారిపోయిన తర్వాత ఉండదు, అది సూర్యరశ్మికి వెంటనే కరిగిపోతుంది. అందుకని ఏం చేయాలి? నువ్వు తెల్లవారుజామునే లేచి ఇశ్రాయేలు ప్రజలు మన్నాను కూర్చుకున్నట్లుగా నువ్వు మన్నాను కూర్చుకొని దేవుని సన్నిధానములో దీవించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం ఈ రోజున సెలవిచ్చి మాట్లాడుచున్న మాట ఏంటంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, భూమి ఎందుకు పంటలనిస్తుంది? పొలములను ఎందుకు, ఆ పొలముల యొక్క ఫలములు, పొలములోని చెట్లు ఎందుకు నీకు ఫలాలు ఇస్తూ ఉన్నాయి? దీనికి ఆయన కొన్ని షరతులు పెడుతూ వచ్చాడు. మీ వర్షాకాలంలో నేను మీకు వర్షములు ఇస్తాను అన్న దేవుడు, మీ పొలముల చెట్లు ఫలిస్తాయి అని చెప్పిన దేవుడు, మీకు సమృద్ధిని అనుగ్రహింప చేస్తాను అని చెప్పిన దేవుడు దానికంటే ముందు ఏం చేస్తూ వచ్చాడు? వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పంటలు పండుతాయి, భూమి ఎప్పుడు నీకు ఫలములు ఇస్తుంది అనే మాట ఆయన కొన్ని షరతులు పెడుతూ వచ్చాడు. అందులో ఒకటి ఏంటో తెలుసున? లేవియకాండం 26వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. లేవియకాండం చూస్తున్నారా? లేవియకాండం 26వ అధ్యాయము 3వ వాక్యం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని వాటిని ఏం చేయాలంటే మీరు ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా. ఆమేన్. అంటే వర్షాలు ఊరికనే వస్తాయా? పంట ఊరికనే పండుతుందా? భూమి ఊరికనే నీకు పంటలను ఇస్తుంది అనుకుంటున్నావా? లేదు. దానికంటే ముందు ఆయన ఏం చెప్పాడు? నా కట్టడలను నా ఆజ్ఞలను మీరు అనుసరించినప్పుడు ఫలిస్తారు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఆజ్ఞలు పాటించాలి? కొంతమంది మనుషుల ఆజ్ఞలు భలే పాటిస్తారు, మనుషులు చెప్పినటివి భలే వింటారు. ఒక ఎగ్జాంపుల్, డాక్టర్ కనుక మిమ్మల్ని 4 రోజుల తర్వాత రావాలి ఇప్పుడు చూపించుకొని అన్నావి అనుకో, ఏం చెప్తావు నువ్వు? ఆదివారం అయినా ఖచ్చితంగా నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ముందర కూర్చుంటావు. ఎందుకని? నీ ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా నీవు కాపాడుకుంటున్నావు. కాపాడుకునే దానికి ఇప్పుడు ఎవరు మాట వింటున్నావు? అక్కడ డాక్టర్ మాటను వింటున్నావు. రైట్, నీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నీ ఆరోగ్య రీత్యా ఒక డాక్టర్ చెబితే నేను వినగలుగుతూ వచ్చావు కదా, మరి దేవుడు నీకేం చెప్పాడు? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నా కన్ను కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఆదివారం ఉదయాన్నే రావాలి అన్నాడు. ఆదివారం నాకు కుదరదు సార్ అన్నాను. కాదయ్యా, నేను రమ్మంటున్నాను కదా అన్నాను. నువ్వు రమ్మనగా నేను రాలేనన్నాను. ఎందుకని అన్నాడు. నాకు ఆదివారం ఆరాధన ఉంటుంది, చర్చికి వెళ్ళాలి. అవునా, సరే సోమవారం వచ్చేసేయాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరైతే ఏమంటారు? అన్నా, ఆదివారం ఖచ్చితంగా రమ్మని చెప్పాడు నా డాక్టర్ గారు, అందుకని నేను ఎక్కడికి వెళ్ళాను? హాస్పిటల్కి వెళ్ళానన్నా. మరి నేను అంటాను, ఈ లోకంలో ఉన్న అధికారుల కంటే, ఈ లోకంలో ఉన్న డాక్టర్స్ కంటే, ఈ లోకంలో ఉన్న మనుషుల కంటే ఎవరు గొప్పవారు మనకి? చెప్పలు గట్టిగా, దేవుడు గొప్పవాడు. అందుకని ఆయన ఆజ్ఞను నువ్వు ఎప్పుడైతే వింటావో నీవు నీ పిల్లలు దీవించబడుదురుగాక. ఆయన ఆజ్ఞను ఎవరైతే వింటారో వాళ్ళు దీవించబడతారు.
ఆయన మాటను ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వాళ్ళ పొలములు సమృద్ధిగా పండుతాయి. ఆయన ఆజ్ఞను ఎవరైతే ఆలకించగలుగుతారో వాళ్ళ కుటుంబము దేవుని సన్నిధానములో దీవించబడుతుంది. దేవుని ఆజ్ఞలను మరిచిపోయారు. దేవుని ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ చెప్పండి. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించవలెను, ఆరాధించవలెను. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన, గట్టిగా చప్పట్లు. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా, చప్పట్లో, ఆసక్తితో ప్రేమించేదన్, స్లో, ఆరాధింతును ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో సేవింగ్. చప్పట్లు ఎట్టగొట్టాలి ప్రవీణ్. ఆరాధన, లడ్డు గట్టి కొట్టు. ఆరాధన, ఆమేన్ ఆమేన్. రే ప్రేమ్, ఆరాధన. మోసే, చప్పట్లు. ఆరాధన. స్వీటీ గట్టి కొట్టాలి నువ్వు. ఆమేన్. మా స్వీటీ ఎక్కడ చూస్తున్నావు? కూడేరు స్వీటీ. చప్పట్లు కొట్టలేవా? దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కట్టడలను ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి చేస్తారో వారి పొలములు ఏమవుతాయట? సమృద్ధిగా పండుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఆజ్ఞలు వినాలి? చోటో ఎవరు ఆజ్ఞలు వినాలి? దేవుడు చెప్పిన ఆజ్ఞలను వినాలి. రారా, నువ్వే ప్రసంగం చేద్దురా, కుర్చీలో కూర్చుంటా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మా చోటు ఉన్నాడు, ఎవరో ఒక మ్యూజిక్ క్లాస్ నేర్పించేప్పుడు లివర్ తినబాకరా అన్నాడు. లివర్ తినబాకు, ఇంజక్షన్లన్నీ వేసేటివన్నీ లివర్లోకి వెళ్ళిపోతాయి అంటే అది తింటే రోగాలు వస్తాయి అని చెప్పాడట. అందుకని వాడు లివర్ తినడం మానేసేసేసిన. అర్థమవుతుందా? మనుషులు చెప్పినవి కాదు వినాల్సింది. ఎవరు చెప్పినవి వినాలి? దేవుడు చెప్పినవి వినాలి. ఆ తదుపరి తల్లిదండ్రులు చెప్పినవి వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి మొత్తం చెప్పండి. 10 ఆజ్ఞలు ఉన్నాయా లేదా? 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఎన్ని అయిపోయినాయి అంటే మిగతాయి తీసేసినాడా? అన్ని దాంట్లోనే ఉన్నాయి నాన్న, మిక్సింగ్ చేసేసా ఎట్లా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న వాక్య భాగంలో అన్నీ లేవు, అందులో కొన్ని ఉన్నాయి. దానికంటే ముందు ఒక వాగ్దానం ఉంది, ఇంకొక ఆజ్ఞ ఉంది. ఏంటిది అది? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ హృదయంతోనూ నీవు ఆయనను
సేవించాలి. అది మొదటి ఆజ్ఞగా చేసేసి రెండవ ఆజ్ఞగా ఏం చేశాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న పదములో దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయవద్దు, మోసం చేయవద్దు. ఇక 10 ఆజ్ఞలు కూడా అందులోనే, మిగతా 9 ఆజ్ఞలు కూడా అందులోనే ఇమిడి ఉన్నవి. చప్పటి కొట్టి ప్రభుని స్తుతించరే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మిగతావన్నీ తీసేస్తారు. మహాజ్ఞానవంతులు కొంతమంది, ఏమయ్యా యేసు ప్రభు ఎన్ని ఆజ్ఞలు చెప్పినాడు? 2 చెప్పాడు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని అన్నాడు. నీ దేవుడైన యెహోవాను సేవించాలి పూర్ణ మనసుతో అని చెప్పాడు. రెండవదిగా ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ 2 చెప్పింది, మిగతావన్నీ చేయొచ్చు అని అంటున్నారు. ఇక అర్థమవుతుందా? కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 26లో 2వ వాక్యంలో మరొక మాటను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఏం చేయాలట? ఆచరించాలి. విశ్రాంతి దినములను ఏం చేయాలి అంటే ఆదివారాన్ని ఏం చేయాలి? ఎలాంటిదంట? దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి దినములను ఆచరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటిగా విశ్రాంతి దినములను ఏం చేయాలి? మనము ఆచరించాలి. నా వైపు చూడండి, తలలు పైకి ఎత్తి. విశ్రాంతి దినములను అంటే ఆదివారం రాగానే మనం ఎక్కడికి వెళ్ళాలి? చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఆరాధన ఎన్ని గంటలకి మనకి? 9 గంటలకే. ప్రైజ్ ది లార్డ్. మరి నీ ఆరాధన ఎన్ని గంటలకి? 10 గంటలకి. అంటే మీరు పెట్టుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుడు నీకు నియమించినటువంటి నీ సంఘము, బాగా గమనించండి, నువ్వు నడిపించబడుతున్న సంఘము ఏ టైంకు ఆరాధన చెప్పి ఉన్నారో ఆ టైంలోనికి వచ్చి దేవుని స్తుతించి మహిమపరచుదువుగాక. హల్లెలూయా. విశ్రాంతి దినములను నువ్వేం చేయాలట? ఆచరించాలి. విశ్రాంతి దినమున మందిరానికి రాకపోతే పాత నిబంధన గ్రంథములో మరి ఏం చేసేవాళ్ళు? మామూలు విషయం కాదు. ఇప్పుడు కొట్టేవాడు లేడు, ఇప్పుడు అనేవాడు లేడు, ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. ఆదివారం అనేది దేవుని దినమది. ప్రైజ్ ది లార్డ్. ఆ దినముందు ఆయన ఏం చేశాడట? విశ్రాంతి పొందెను. అందుకని నీవు 6 దినములు పనిచేసి 7వ దినమున ఎక్కడికి రావాలి? సినిమాకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లోనే కూర్చొని సీరియల్ చూసుకుంటూ ఉండాలా? ఏం చేయాలి? ఆదివారం అనగానే వేకువ జామున లేచి నువ్వు స్తోత్ర ప్రార్థన చేసుకుంటావే, ఆ ఒక్కరోజు కాదు. లేచి ప్రార్థన చేసుకొని నువ్వు త్వరగా రెడీ అయిపోయి దేవుని సన్నిధానంలో, ఆ నిద్ర సైతాన్ ఉంది కదా, ఆ నిద్ర సైతాన్ని వదలగొట్టుకొని లేచి సిద్ధపడి బైబిల్ చేతబట్టుకొని దేవుని పరిశుద్ధ మందిరంలోనికి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభువా, ఈ వారం అంతా కూడా కాపాడారయ్యా. ఈ వారం అంతా నన్ను, నా పిల్లలని, నా కుటుంబాన్ని నీ రెక్కల నీడలో భద్రపరిచారయ్యా. ఎన్నో విషయాల్లో పోషించారయ్యా, ఎన్నో విషయాల్లో బలపరిచారు నాయన అని చెప్పి చేతులెత్తి ప్రార్థన చేయడానికే 6వ దినము దేవుడు నీకు 7వ దినమును దేవుడు విశ్రాంతి దినములను ఆచరించమని చెప్పాడు ఆయన. నీ ఇష్టం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చిన టైం వరకు పండుకొని నిద్రపోమనిగా చెప్పింది. నిద్రపోయే వాళ్ళని ఏమని పిలిచాడు? ఓడ నాయకుడు వచ్చి యోనాని ఓయి దున్నపోతా అన్నాడా? ఏమన్నాడు? ఓయి నిద్రపోతా అన్నాడు. ఇప్పుడు మనోళ్ళని నిద్రపోతా అనకూడదు. ఫస్ట్ నేను అన్నాను చూడండి, ఏంటిది? దున్నపోతా భలే అంటారు మీరు. ఆ పాతాన్ని ఏమిటండి? దేవుని భయం లేకోకుండా, ఆదివారాల పూట టయానికి రాకోకుండా, నీ ఇష్టం వచ్చిన టయానికి నువ్వు వచ్చి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఆయన నీ కార్యాలు చేయాలా? నువ్వు చెప్పినట్టు ఆయన వినాలా? అర్థమవుతుందా మీకు?
నీ ఇష్టం వచ్చిన టైంలో వచ్చి, నీ ఇష్టం వచ్చిన సమయంలో నువ్వు వచ్చి ప్రభువా నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని నువ్వు మాట్లాడతావా? చేయకపోతే మళ్ళా ప్రభు నాకు అది చేయలేదు, సేవకులు ఇది చేయలేదు, వాళ్ళు మా కోసం ప్రార్థన చేయలేదు అని మాట్లాడతావా? దేవుని సన్నిధానంలో ఎంత రోషంగా లేచి ప్రార్థన చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరన్నా ఏదన్నా అంటే చాలు ఆ మాటను పట్టుకొని రాత్రి అంతా నిద్రపోకుండా అరుస్తూనే ఉంటావుగా. వాళ్ళు నన్ను ఈ మాట అన్నారు, వాళ్ళు నన్ను ఈ మాట అన్నారు అని దాన్ని సంవత్సరాల తరబడి పొడిగిస్తూనే ఉన్నావుగా. దేవుని సన్నిధానంలో మరి నువ్వు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, నీ కుటుంబము దేవుని సన్నిధానంలో మహిమకరంగా మార్చబడ్డానికి వేకువజామున లేచి చేతులెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎంతకాలం శాపాన్ని మోస్తావండి? ఇంకా ఎంత నా శాపాన్ని పెట్టుకొని ఊరేగుతావు? ఆ శాపము దరిద్రత ఎవరిదది? సాతానుకు సంబంధించింది కదా. నువ్వెందుకు మోస్తూ ఉన్నావు? ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో అదంతటిని దూరం చేసుకొని ప్రభు సన్నిధానంలో ఆశీర్వాదాలని మూట కట్టుకొని భుజాన వేసుకొని దేవుని సన్నిధానంలో ఊరేగించబడుదువుగాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలా, నిద్రపోవాలా? స్తోత్రాలు బుక్ ఇచ్చినని చెప్పాను మీకు. ఎన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నారు? దేవుడు ప్రతి వారిని లెక్క అడుగుతాడు. చెప్తున్న జాగ్రత్త. నీ ప్రార్థనను తూకం వేయబోతూ ఉన్నాడు. ఇలా చూడండి నా వైపు. త్రాసులో నీ ప్రార్థనను ఆయన తూకం వేయబోతూ ఉన్నాడు. నువ్వు తేలిపోయావో వెళ్ళిపోతావు. నీ ప్రార్థన బరువుకి, నీ పరిశుద్ధత బరువుకి, నీ పవిత్రత బరువుకి, నువ్వు చేసే దేవుని మందిరములో పరిచర్య బరువుకి ఏది కూడా నీ ఎదుట నిలవబడకూడదు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. హల్లెలూయా. రైట్. మూడవది, నా పరిశుద్ధ మందిరమును ఏం చేయాలన్నాడు? సన్మానించాలి. విశ్రాంతి దినాలను ఆచరించాలి. పరిశుద్ధ మందిరాన్ని ఏం చేయమన్నాడు? సన్మానించాలి. సన్మానించడం అంటే ఇదే దేవుని సన్నిధానంలో టయానికి పరిగెత్తుకొని రావడం. దానికంటే ముందు వంట పరిచర్య ఉంది కదా, దేవుడు ఇచ్చాడు కదా నీకు. ప్రజలందరూ హుమ్ముత చేస్తే ప్రశాంతంగా తినేసి వెళతారు. తిన్న ప్రతి వారు కూడా మిమ్మల్ని ఆశీర్వదించి వెళతారు. ఆ దీవెనలు మీ కుటుంబానికి అనుగ్రహించబడునుగాక. ఎవరైతే పరిచర్య చేస్తారో, ఎవరైతే సనుగు గొనగకుండా ఎవరైతే ప్రార్థన చేస్తూ ఎవరైతే పరిచర్య చేస్తారో వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయండి? దీవించబడతాయి. ప్రభుకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఏమంట గట్టిగా చెప్తున్నారే? అన్ని ఒక స్వరం రావాలి కదా. మరొకసారి. ఏం ఖర్చు అయిపోతుందా ఏమన్నా దేవుని స్తుతించేదానికి? ఏం డబ్బులు ఏమన్నా ఏమన్నామా? లేదు కదా. దేవుని మందిరమును ఏం చేయాలట? సన్మానించాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మందిరానికి కిటికీలు లేవు. మందిరాన్ని సన్మానించడం అంటే ప్రభువా నా వంతు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు చేసుకుంటూ వచ్చావు ఇంతవరకు, నేనేం కాదనలేదు, కానీ నీకు ఇంకొక ప్రేరేపణ కలగాలి. ఒక్కొక్కరం కొంత వేసుకుంటే ఈ కిటికీలు అలాగనే ఉంటాయా? మనకి ఉంటాయా? ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చాలామంది బిడ్డలు ఇచ్చారు, వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారికి ప్రతిఫలం దేవుని సన్నిధానంలో నుంచి సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మందిరం కట్టుచున్న విషయంలో చాలామంది బిడ్డలు చాలా వాళ్ళ శక్తి కొలది చేశారు. పని చేశారు, అలాగనే దేవునికి ఇవ్వడం కూడా చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేనంటున్నటువంటి మాట, ఆగిపోయినాయి పనులు. దేవుడు నాకు ఇచ్చినప్పుడల్లా ఏదో ఒక రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒక్కొక్క పనిని ఒక్కొక్కసారి మనం చేస్తూ ఉంటూ ఉన్నాం. గనుక దేవుని మందిరమును సన్మానించడము అని అంటే ఏదైతే కొరతగా ఉన్నదో దాన్ని చూడాలి, దానికోసం ప్రార్థన చేయాలి. అయ్యా, నా వంతుగా నేను ఇచ్చేస్తున్నాను, దీన్ని ఈ కార్యక్రమానికి ఉపయోగించండి అని చెబితే దానిని దేవుని పరిచర్యలో ఉపయోగిస్తాము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చూడండి, మందిరంలో నీ పాత్ర ఏమిటి అసలు? ఎవరినైనా అడగండి, మందిరంలో నీ పాత్ర ఏమని అడగండి. కొంతమంది అయితే ఖచ్చితంగా చెప్తారు, మా పాత్రన మేము వంట పని చేసి ప్రజలకు ఆహారమును సిద్ధం చేసి ఈ పరిచర్యలో మేమున్నాం అని ఖచ్చితంగా చెప్పగలరు. చప్పట్లు కొట్టరు ఇట్లాంటి దానికి? ప్రైజ్ ది లార్డ్. 2-3 కుటుంబాల బిడ్డలు ఉన్నారు, ఇక్కడే మందిరం దగ్గరనే ఉంటారు. వాళ్ళ 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 పాత్ర మందిరం శుభ్రం చేయడం, మందిరాన్ని కడగడం, ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయడం. జ్యోతిరాజు, తర్వాత అక్షి పిల్లలు, ఇక్కడ దగ్గరుండే పిల్లలు వెంటనే వచ్చి కసువులు కొట్టి మందిరాన్ని అంతా కూడా శుభ్రం చేసేసి వెళ్ళిపోతారు ప్రార్థన సమయానికి. చిన్న బిడ్డలే. మరి పెద్దలుగా మీరున్నారు కదా, నీ పాత్ర ఏమిటి? దేవునికి మహిమ కలుగును గాక. ఇది చూడండి, పెద్దోళ్ళు ఉన్నారు కదా, యవనస్తులు ఉన్నారు కదా, నీ పాత్ర ఏమిటి? వారానికి ఒకసారి వచ్చి కనీసం 1 గంట సేపు మీరు కూర్చొని దేవుని మందిరంలో ఒక గొలుసు ప్రార్థన చేయగలుగుతూ వచ్చినారా? లేదే. మందిరాన్ని సన్మానించడం అంటే డెకరేషన్ చేయడం కాదు. మందిరాన్ని సన్మానించడం అంటే డెకరేషన్ బల్బులు పెట్టి ఇంకో వేటో చేయటం కాదు. మందిరమును సన్మానించడం అంటే దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధించడము. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. వింటున్నారా? నరేషు, నీ పాత్ర ఏమిటి అని అంటే ఏం చెబుతావు? నా పాత్ర ఏం లేదా, వెళ్తాను వస్తాను. ఇది కాదు నీ పాత్ర. దేవుడు సౌండ్ సిస్టాన్ని ఇచ్చి సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చోబెట్టి అదంతా జాగ్రత్తగా చూసుకోవలసిన పాత్ర నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వేం చేయాలి? వినియోగించుకోవాలి. అది చేయడం వల్ల దేవుని సన్నిధానంలో నీకు దీవెన వస్తుంది. ఏదో చిన్నపిల్లలు పెట్టుకుంటున్నారు పోతున్నారంటే అది కాదు. పెద్దవాడిగా ఒక వ్యక్తికి నీకు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాకబుని అడుగుదాం అనుకో, నీ పాత్ర ఏంటంటే, నేను వీడియోలు తీస్తాను, ఫోటోలు తీస్తాను, ఇది నా పాత్ర, దేవుడు నాకు ఇచ్చాడు ఈ పాత్ర అని చెబుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తులు వినాలి, ప్రభుదాసు, నరేషు, ప్రవీణు, యనోష్, ఇక్కడ యవనస్తులు విజయ్, వీళ్ళంతా, అభిషేక్ పాల్, యోహాను, మీరున్నారు కూడా ఇక్కడ, అమూల్ రాజు, వీళ్ళందరూ కూడా. నీ పాత్ర ఏమిటి? వారంలో ఒక్కరోజైనా వచ్చి దేవుని సన్నిధానంలో 1 గంట సేపు ప్రార్థన చేయగలుగుతూ వచ్చారా? లేదు. ఎక్సర్సైజ్ చేయడానికి తెల్లవారుజామున బయలుదేరి వచ్చావుగా, మరి ప్రార్థన సమయానికి ఇది అర్థమవుతుందా మీకు? నీ శరీరానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చావు, నీ నిద్రకి ఎంత ప్రాముఖ్యతనిచ్చావు, నీ శరీరం కష్టపడకోకుండా దానికి ఎంత సుఖమునిచ్చావు. రేయ్, దేవుని సన్నిధానంలో బాగా వినండి, ప్రభువు రాకడ సమీపిస్తూ ఉన్నది. గుర్తుపెట్టుకోనండి, మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. జాగ్రత్త. దేవుని సన్నిధానంలో నీవు దీవించబడదు గాక. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభుదాస్కి చెప్పా, బ్రదర్సే, మందిరం అయిపోయిన తర్వాత బాధ్యత తీసుకోవాలి. ఏం చేయాలి? మందిరం అంతా శుభ్రం కసువులు ఊడ్చి మందిరం తుడిచేసి వెళ్ళిపోవాలి. స్త్రీలు ప్రారంభంలో చేస్తున్నారు, మిగతా సమయంలో వాళ్ళే చేస్తున్నారు. కనుక మీరు ఒక బాధ్యత తీసుకొని ఇది చెయ్యాలి. అది దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవుడు మీకు కొన్ని అర్హతలు ఇచ్చాడు. సాక్ష్యాలు చెప్పిస్తున్నారు, వాక్యం చెబుతూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు,
దేవుని సన్నిధానంలో దేవుడు నీకు ఇంత గొప్ప ధన్యత ఇచ్చాడు. నువ్వేం చేయాలి? దాని సన్నిధానం, అయ్యా ఈ కృపనిచ్చినందుకే నీకు స్తోత్రం అయ్యా. మందిరంలో కనీసము చీపుర పట్టుకొని ఊడ్చేదానికి నాకు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రం ప్రభువా. ఆ బయట ఉన్న వంట పాత్రలు కడగడానికి కృపనిచ్చావయ్యా. ఈ పాత్రలను ఎలా శుభ్రం చేస్తున్నానో నా హృదయం శుభ్రం చేయబడును గాక. ఇలా అనుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా నువ్వు దేవుని సన్నిధానంలో ఎదిగి ఫలించి అభివృద్ధి చెందుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట అంటాడు, మందిరంలోనట మందిరాన్ని సన్మానించటమేనంట. ఆయన అంటాడు కదా, మీరు మీ 10వ భాగం అంతయు కూడా నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎన్నో వాక్యం అది? దశంభాగ కవల మీద రాసి పెట్టింటానుగా. మలాకి నానా 3:10. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లుగా ఆయన అంటాడు. ఆయన నా మందిరములో ఆహారం సమృద్ధిగా ఉండునట్లుగా మీ 10వ భాగం అంతటిని కూడా నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇది మనకి ఎవరిచ్చిన ఆజ్ఞ? అందరూ చెప్పాలి. ఎవరిచ్చిన ఆజ్ఞ ఇది? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు చూడండి, నా తలపైకి చూడండి. లోకంలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అన్యులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు దేశం భాగాల గురించి చెప్తున్నారు, డబ్బులు గురించి. వాడికి ఏం తెలుసండి? మన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మన దేవుడైనటువంటి యెహోవా మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఆజ్ఞని చేస్తూ ఉన్నాం మనం. ఎందుకు చేస్తున్నాం? దాన్ని ఇవ్వడం వల్ల పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తానని మలాకి 3:10లో దేవుడు చెప్పాడు కదా. ఆమేన్. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అది మనం పాస్టర్ గారు చెప్పారా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు. ఒరే బుద్ధి లేని వాళ్ళారా, ఎవరు చెప్పారు? అది దేవుడు చెప్పారా అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు గ్రంథము 31వ అధ్యాయము 10వ వాక్యం. త్వరగా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయము 10వ వాక్యం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట. ఏం పెట్టినారంట? కానుకలు తీసుకొని రావడం మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. హల్లెలూయా. ఇంకా చదవండి. దేవుడు ఏం చేశాడంటే తన జనులను ఏమి ఇవ్వడం వల్ల? కానుకలను దేవుని మందిరంలో వాళ్ళు ఇవ్వడం వలన ఆహారము ఎలా చేశారట? వాళ్ళు సమృద్ధిగా తిని తర్వాత ఏమైందట? మిగిలిద్దట. దేవుడైన యెహోవా వారిని ఏం చేశాడు? ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుడు వారిని ఏం చేశాడట? ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మందిరాన్ని ఈ రీతిగా సన్మానించి దేవుని సన్నిధానంలో దేవుని ఘనపరుస్తావో అప్పుడు పరలోకపు వాక్యలను తెరిచి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. లేవియ కాండము చివరి మాట. లేవియ కాండం 26వ అధ్యాయంలో మనకు 6వ వాక్యంలో ఒక మాట చెప్తాడు ఆయన. నేను నీకేం చేస్తాను? మీ వర్షకాలంలో నేను మీకు వర్షమిచ్చుదును అని చెప్పాడా? ఆయన మళ్ళా ఏమని మాట్లాడుతున్నాడు? నేను మీకు ఏం చేస్తాను? క్షేమము కలుగు చేస్తాను. మీరు పండుకున్నప్పుడు
ఎవడు నిన్ను భయపెట్టేవాడు ఉండడు. ఆ దేశంలో నేను మిమ్మలను హల్లెలూయా. ఇంకా చదవండి అమ్మా. మీ దేశంలోనికి ఏమి రాదు, నాశనము అనే ఖడ్గము రాదు, ఆపద అనే ఖడ్గము రాదు, శ్రమలు అనబడుచున్న ఖడ్గము రాదు. ఎప్పుడు నువ్వు దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను అనుసరించి కొనసాగించబడినప్పుడు శత్రువును నీవు తరమబోచు ఉంటూ ఉన్నావు. హల్లెలూయా. చదవండి అమ్మా ఇంకా కిందికి. మీరు మీ శత్రువులు మీరేం చేస్తారు, తరుముతారు, వారు మీ ఎదుట ఉండకుండా పారిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో ఎంతమందిని? ఐదుగురు ఎంతమందినట? ఒకరు చదవండి. 5 మంది ఎంతమందిని తరుముతారట? 100 మందిని తరుముతారు. ప్రైజ్ అలా. ఇంకా 100 మంది ఎంతమందినట? 10,000 మందిని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు గట్టిగా. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను, కట్టడలను ఎప్పుడైతే నువ్వు అనుసరించి నడిపించబడుతూ వస్తావో అప్పుడు ఈ అద్భుతమైన, ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించబడతాయి. ఇంకా కిందికి చదివితే, కొత్తది వచ్చినను పాతది, హల్లెలూయా. ఇక్కడ చూడండి, కొత్తది వచ్చినను పాతది మిగిలే ఉండును. కొత్త జీతం వస్తానే ఉంటుంది, పాత జీతం మిగిలే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి కొత్త జీతం చాలదు, పాత జీతము చాలదు, మొత్తం ఊడ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఎంత సంపాదించినా చిల్లు సంచులో వేసినట్లుగానే వెళ్ళిపోతూ ఉంటుంది. కష్టార్జితం, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. కారణం ఏమిటంటే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించటం లేదు. నువ్వు ఆయన ఆజ్ఞానుసారంగా జీవించదుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ నెల ప్రారంభంలోనే ప్రభు మీతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమిటో తెలుసునా? మీరు ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను అనుసరించి నడిపించబడుతూ వస్తే దేవుడు మీ పంట పొలములను ఆశీర్వదించునుగాక. అంటే మాకు పొలాలు లేవు కదండి అని అంటే, నువ్వు చేసే ఉద్యోగమైన ఒక పంటనే కదా. హల్లెలూయా. చేతి పనైన ఒక పంటే. హల్లెలూయా. నువ్వు కొనసాగించబడుతున్న ఏదైనా కావచ్చు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించుదాం. మోకరించినటువంటి మనం అందరం కూడా కొద్ది నిమిషాలు మంచిగా మోకరించి ప్రార్థన చేద్దాం. అందరము కూడా చక్కగా నోరు తెరిచి ప్రభు యొక్క సన్నిధానంలో అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మోకరించండి అమ్మ, అందరూ మంచిగా మోకరించండి, మంచిగా మోకరించండి. నోరు తెరవండి. సౌండ్ అదేనా? నోరు తెరిచి బిగ్గరగా హల్లెలూయా. తలలు పైకెత్తండి, మంచిగా చేతులెత్తి ప్రభు యొక్క సన్నిధానంలో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దైవమా, నీకు వందనాలయ్యా. తండ్రి, నీకు స్తోత్రాలు. నేను చేసే పనిలో ఆశీర్వాదం లేకుండా పోయిందయ్యా. నేను చేస్తున్న పనిలో దీవెన లేకుండా పోయి ఉన్నది నాయన. ఈ రోజున మా పంటలు పండాలి నాయన, మా పొలములు పండాలి ప్రభువా. దేవుని సన్నిధానంలో ఒక చక్కటి తీర్మానం